మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీ నుంచి పోటీ చేసిన అరవింద్ గారు మరి నేను గెలిచిన తర్వాత రైతుకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా 15,000 మద్దతు ధర చేస్తామని చెప్పిన సందర్భం చూసినాము. ఇప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా నిజామాబాద్లో మరి మోడీ గారితో పసుపు బోర్డు అనౌన్స్ చేయించారు కానీ దాని విధి విధానాలు ఎక్కడ మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది చెప్పకపోవడము చాలా అది నిరాశ కలిగిస్తున్నది. అంతేకాకుండా పసుపు బోర్డుతో పాటు పసుపు ఏదైతే రోగం పడి పసుపు వెళ్ళని రైతులు మరి ఇలా నష్టపోతుర్రు, ఒక పెట్టుబడి వెళ్ళని విధంగా ఉన్నది పసుపు పంట అనే రకంగా మేము పోరాటం చేస్తే దానికి మద్దతు ధర కల్పించకపోవడం అనేటువంటి దురదృష్టకరం. ఈరోజు వరకు కూడా మరి ఒక రైతుకు పసుపు పంట అనేటువంటిది సుమారుగా వరితోటి మక్కలతోటి కంపేర్ చేస్తే అవి ఒక 5 క్వింటాళ్ళు అటు ఇటుగా వెళ్తాయి. కానీ పసుపు అనేటువంటిది ఒక రైతుకు మరి ఒక ఎకరంలో 50-60 డ్రమ్ములు వెళ్ళొచ్చు. అదే ఒక 10 డ్రమ్ముల కంటే తక్కువ కూడా వెళ్ళిన రైతులు ఉంటారు. కాబట్టి అది కనీసం పెట్టుబడి వెళ్ళని సందర్భంలో మరి ఇంత ఫైట్ చేస్తున్నా కానీ వాళ్ళు మద్దతు ధర ఏర్పాటు చేయకపోవడంతో మరి రైతులంతా నిరాశ చెందిర్రు. ఇప్పుడు వస్తున్న ఈ సంవత్సరం ఉన్న రేట్లు ఏదైతే వాళ్ళు మద్దతు ధరలు వేసి ఉంటే ఇవాళ వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంటే ఇలా వాళ్ళు ఏదైతే 18,000 వచ్చింది మేము తీసుకొచ్చిన విధి విధానం వల్ల అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ రైతుకు మీరు మద్దతు ధర చేయండి. స్వామినాథన్ చెప్పినట్టు స్వామినాథన్ సిఫార్సులను ఇవాళ ఆయన చనిపోయినా కానీ ఆయనకు అవార్డులు ఇస్తున్నారు తప్ప ఆయన చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరము. ఏదైతే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పారు దాన్ని అమలు చేస్తలేరు. రైతు బీమా అనేటువంటిది రైతుకు ఏదైతే పంటల బీమాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరము. అదే ఒక గ్రామ యూనిట్గా తీసుకోకుండా మండల యూనిట్గా తీసుకుంటున్నారు. ఇంతకుముందు పంటల బీమా మన ఆంధ్రప్రదేశ్కే తప్ప మన తెలంగాణలో పంటల బీమాను ఇప్పటికీ అమలు చేస్తలేరు. కాబట్టి రైతుకు ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మరి పంటలను ఒక రైతు యూనిట్గా తీసుకొని పంటల బీమాను అమలు చేయాలా. ప్రతి రైతు వ్యక్తిగతంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాలు రైతు పండిస్తున్న ప్రతి పంటకు మరి మద్దతు ధరను కల్పించాలా. మద్దతు ధరలు అంతకంటే తక్కువగా ఉన్న మద్దతు ధర కంటే తక్కువగా ఉన్న వారిపై చట్టరీత్యా మరి కఠిన చర్యలు ఉండాలా. దానికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మరి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మరి రైతులందరం కూడా ఈ మద్దతు ధర కోసం మేము ఖచ్చితంగా వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.